గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. వేలాది శుభం. అదేవిధంగా మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ ప్రభువ, సర్వశక్తిమైన నడిపించే దేవ ప్రభువ, మరి అదేవిధంగా తండ్రి నాయన మరి నీ వెలుగులోకి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఆరాధనలో కానీ ప్రభువ మరి వాక్యంలో కానీ మమ్మల్ని నడిపించి సర్వసత్యంలోకి నడిపించమని నజరేయుడని యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా, ఆమేన్. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ తండ్రి, నీ కృప చేత నీ జ్ఞానం చేత నడిపించబడుతున్నాం తండ్రి. మరి అదేవిధంగా నీ పరిశుద్ధాత్మ చేత మేము నడిపించబడాలి తండ్రి. నీ ఆత్మని మాలో ఉంచుతండి, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను నడవబడాలి ప్రభా. ఎలా అయితే 11 మంది మరి 12 మంది అపోస్తులు ఎలా అయితే నడిచారో మేము కూడా అదేవిధంగా నడిచేటట్టు మాకు అట్టి జ్ఞానాన్ని దయచేయమని, వాక్యంలో నడిపించమని నజరేయుడనే యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభి వందనాలు. అదేవిధంగా మరి అమావాస్య ప్రార్థన అనేది ఈరోజు మనము తెలుసుకుందాం. అమావాస్య ప్రార్థన అంటే ఏంటి, మరి బైబిల్ గ్రంథంలో అమావాస్య ప్రార్థన గురించి ఏమని ఉంది మనం తెలుసుకుందాం, చదివి తెలుసుకుందాం. యెషయా గ్రంథము 66, యెషయా గ్రంథము 66 23 వచనం చదువుతాం. అమావాస్య ప్రార్థన గురించి ఏమని ఉంది బైబిల్లో? సరే, పరిశుద్ధ గ్రంథాన్ని చదువు.
66-23 వచనం చదవబోతున్నాను. ప్రతి అమావాస్య దినమున ప్రతి విశ్రాంతి దినమున నా సన్నిధిన మొరక్కుటకైనను సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మరి అమావాస్య రోజున ఏమవుతుందంటే ప్రతి అమావాస్య దినమున ప్రతి విశ్రాంతి దినమున నా సన్నిధిలో మొరక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని చెప్తా ఉన్నాడు. యెహోవా దేవుడు ఏమంటుందంటే విశ్రాంతి దినము కానీ అమావాస్య దినము కానీ ప్రతి విశ్రాంతి దినమున నా దగ్గరికి వచ్చి మొక్కుతారు శరీరులు. అంటే ప్రతి ఒక్క మనిషి దేవుని దగ్గరికి, యెహోవా దేవుడు తండ్రి యొక్క దేవుడి దగ్గరికి వచ్చి మరి ప్రార్థిస్తూ ఉంటారు. మరి ప్రార్థించినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంటే డైరెక్టు యెహోవా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. నా దగ్గరికి ప్రతి ఒక్క మనిషి వస్తాడు, శరీరం ఉన్న మనిషి, బ్రతుకున్న మనిషి మరి వస్తాడు. అమావాస్య రోజు కానీ మరి ఇలాంటి రోజుకి వస్తారు. ఎందుకు వస్తారంటే దీనికి మనుషుల మీద శుద్ర శక్తులు అంటే మాంత్రికమైన శక్తులు కానీ చీకటి శక్తులు కానీ, అమావాస్య అంటే చీకటి కాబట్టి ఆ చీకటిని మనము ఎదిరించాలంటే ప్రార్థన వలన. అంటే ఆ ప్రార్థన అనేది అమావాస్య పుణ్యముగా మన పాస్టర్లు ఎందుకు చేస్తారంటే దానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అమావాస్య రోజున మంత్రగాలు అంటే ఐగుప్తులో ఎలాంటి మంత్రగాలు ఉన్నారో, ఐగుప్తులో ఏ రకంగా మంత్రశక్తులు ఉపయోగించారో, మరి మోషే మీద ఎలా అయితే ఉపయోగించారో అదేవిధంగా మరి యెహోవా దేవుడు వాళ్ళ మీద కూడా ఈ మంత్రశక్తుల్ని దేవుని యొక్క శక్తితో వాళ్ళని అడ్డుకున్నాడు. కాబట్టి అందువలన ఆ మంత్ర శక్తులు అంటే చీకటి శక్తులు ఉంటాయి కాబట్టి దానివలన మనము మరి ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటే మంత్రగాళ్ళని సోదిగాళ్ళని వాడుకొని మన మీద దుష్ట ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అంటే మనం ఎంత ప్రార్థన చేసినా కానీ వాడు ఏం చేస్తూ ఉంటాడంటే వాడు మంత్రాలు చేసేవాడు మంత్రగాడు ఏం చేస్తాడంటే మన మీద మంత్రశక్తి ప్రయోగించినప్పుడు అంటే మానవుడి మీద ఎవరి మీద అయితే మంత్రశక్తి అయితే మరి సాతాను శక్తి వదిలినప్పుడు ఆ శక్తి మన మీద పనిచేయొద్దంటే యేసునామములనే అవి వదిలిపోతాయి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రార్థించాలి. మరి నిద్రపోకుండా మరి రాత్రిపూట మనం ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మన ప్రార్థన వింటూ ఉంటాడు. అదేవిధంగా ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. కొత్త నిబంధనలో ఏముందంటే కొలసీలు రాసిన 2వ అధ్యాయము 16వ వచనంలో చదువుతున్నాను, ఒకసారి చూడండి. కొలసీలు రాసిన 2వ అధ్యాయము 16వ వచనం చదవబోతున్నాను. కొత్త నిబంధన అంటే పాత నిబంధనలో చెప్పాను, కొత్త నిబంధనలో కూడా రాసి ఉంది. కొలసీలకు రాసిన 2వ అధ్యాయము 16వ వచనంలో ఏముందంటే కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనుట వాటి విషయంలోనూ నైనను మీకు తీర్పు తీర్చుటకు ఎవరికైనాను అవకాశం ఇవ్వకుడి. మరి అన్నపాన విషయంలో అంటే ఎవరి మాట మీరు వినద్దు, ఎందుకంటే దేవుడు ఉంటాడు కాబట్టి దేవుని మాట వినండి. మరి ప్రార్థనలో మనం గడుపుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే దుష్టుడు నీ కార్యాలంటే ఇది ఇలా చేయి అలా చేయని చెప్పేవారి మాట కూడా వినద్దని చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఎందుకంటే దేవుడు అన్నపాన విషయంలోనైనను పండుగ విషయంలోనైనను మీకు తీర్పు తీర్చుటకు ఎవరికైనాను అవకాశం ఇవ్వకుడి. మీది కరెక్ట్ కాదనే విషయం గురించి
ఎవరికి కూడా మీరు అవకాశం ఇవ్వకండి. ఇది అమావాస్య పుణ్యం మీరు చేయొద్దు అని ఎవరైనా మీకంటే ఆ అవకాశం కూడా మీరు ఇవ్వకండి. మీరు దేవుని ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మీతో, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మీ మంత్రశక్తులు కానీ దురాత్మ శక్తులు కానీ మీకు ఏవైతే అడ్డుపడతా ఉంటాయో అవన్నీ యేసు నామంలో విడుదలై బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఎప్పుడు ప్రార్థనలో బలంగా ఉంటామో అప్పుడు ఆ దురాత్మ శక్తులు అనేటివి వెళ్ళిపోయి మనకు మంచి జ్ఞానం ఇచ్చి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపిస్తూ ఉంటాడు. మరి అదేవిధంగా ప్రకటన గ్రంథము 21 అంటే మరి మంత్రశక్తులు, దురాత్మ శక్తులు అంటే ఎవరైతే మంత్రశక్తులతో మరి బ్రతికే వారి జీవితాలు ఎలా ఉంటాయంటే మరి వాళ్ళు దేవుడు ఏం చేస్తుండో వాళ్ళకి శిక్ష ఎలాంటి శిక్ష వేస్తాడంటే ప్రకటన గ్రంథము 21:8 వచనం, 21వ అధ్యాయము 8వ వచనం. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మంత్రగాళ్లను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములలో పాలు పొందుదురు. ఇది రెండో మరణము. ఎవడైతే మంత్రశక్తులు, క్షుద్రశక్తులు దేవుని వదిలేసి విగ్రహారాధన చేస్తాడో, మరి మంత్రశక్తులు చేస్తాడో, ఎవడైతే మరి వ్యభిచారం చేస్తాడో మంత్రశక్తులతో, మరి విగ్రహారాధికుడై అబద్ధికులు అందరూ అంటే అబద్ధాలు ఆడేవారు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ ఏం చేస్తారంటే మరి దేవుడు చెప్తా ఉన్నాడు, వారు మరణానికి, రెండో మరణం అంటే నరకంలో వెయ్యబడతారు. అంటే అగ్నిగుండంలో వారు పొందుతారు. అంటే ఎవడైతే దుష్టుడు మీ మీద కార్యాలు చేస్తూ ఉన్నాడో వాళ్ళకు ఇలాంటి ఈ శిక్ష వాళ్ళకు దేవుడు విధిస్తాడట. మరి మనకు దేవుడు మనల్ని కాపాడుతాడట. దేవుడికి మహిమ కలుగునుగాక. గలతీయులు 5వ అధ్యాయము 20వ వచనంలో చూద్దాం. మరి తర్వాత దేవుడు మనల్ని ఎలా కాపాడాడు, ఎలా మరి గలతీయులు రాసిన పత్రిక 25వ అధ్యాయము 20వ వచనం, 5వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ బాగా రాశారు. గలతీయులు రాసిన 5వ అధ్యాయము 20వ వచనం. విగ్రహారాధనను, అభిచారమును, అభ్యాసములను, కలహమును, మనస్తాత్రములను, క్రోధములను, కక్షలను అంటే ఎవడైతే ఈ మంత్రాలు నేర్చుకుంటాడో, ఎవడైతే ఈ దురాత్మలు నేర్చుకుంటాడో వాడికి శిక్ష అనేది ఉంటుందట. ఈ మంత్రశక్తులు అనేటివి బైబిల్లో ఉన్నాయంటే మరి అప్పట్లో మరి ఫరో కూడా చేపించాడు. మరి అది కూడా ఒకసారి చదువుదాం. నిర్గమకాండము 16వ అధ్యాయం, నిర్గమకాండము 8వ అధ్యాయము 16వ వచనం. మరి దేవుడు మోషేతో ఏం చేయించాడంటే 8వ అధ్యాయము 16వ వచనం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్రను చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతను పేన్లని ఆరోముతోను చెప్పు అనగా వారు అట్లనే చేసిరి. ఆరోము తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేర్లు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమంతటా ఆ దేశపు ధూళి అంతయు పేర్లాయను.
శకునిగాండ్లను కూడా పేర్లు పుట్టించవలెనని తన మంత్రాల చేత అట్లు చేసెను, కానీ అది వారి వలన కాకపోయేది. పేర్లు మనుషుల మీద జంతువుల మీద ఉండెను. సోదిగాన్లు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. హల్లెలూయా. చెప్పావా? చూసారా? మరి యెహోవా దేవుడు ఏం చెప్పారంటే, మరి ఆరోం ఎవరంటే మోషే అన్నకి ఆ కర్ర తీసుకొని ఆ ధూళిని కొట్టుమన్నప్పుడు ఆ ఫరో రాజు దగ్గర అక్కడ కొట్టినప్పుడు ఆ పేర్లనేటి ఆ జంతువుల మీద మొత్తము వాలేయట. మరి జంతువుల మీద మనుషుల మీద అయినప్పుడు అక్కడున్న సోదిగాండ్లు అంటే ఎవరైతే మంత్రగాళ్ళు ఎవరు ఉన్నారో ఆ మంత్రశక్తిని మరి ప్రవహించినప్పుడు అంటే మంత్రశక్తుల్ని వాళ్ళు ఉపయోగించినప్పుడు అది కాకపోవడం వల్ల వాళ్ళ మంత్రాలు పనిచేయలేవు. మంత్రాలు పనిచేయక ఇది మనుషుల శక్తి కాదు, ఇది మంత్రశక్తి కాదు, ఇది దైవశక్తి అని ఫరో దగ్గర ఒప్పుకున్నారు. దేవుడికి మహిమ కలుగుగాక. అంటే దేవుని శక్తి ముంగట మరి మంత్రశక్తులు పనిచేయవు. కాబట్టి దేవుడు ప్రార్థనలో అంటే మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన మొరని వింటాడు. ఎందుకంటే మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అలా ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి ఆత్మలో ఎలా అయితే ముందుకు వెళ్తామో దేవుడు మనకు ఆ రకంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి మరి అక్కడ ఏమైందంటే సోదిగాన్లు అంటే మనుషుల మీదకి ఆ పేర్లు వచ్చేసినాయట. అదేవిధంగా అక్కడున్న సోదిగాన్ల మీద కూడా పేర్లు వచ్చేసినాయట. జంతువుల మీద కూడా ఆ పేర్లు రావడంతో ఆ సోదిగాన్లు అంటే ఎవరైతే ఉన్నారో మంత్రగాళ్ళు, ఆ మంత్రగాడు ఏం చేశాడంటే మంత్రశక్తి ద్వారా నేను కూడా చేయగలనని ఆ కర్ర తీసుకొని ఆ మంత్రగాడు కూడా మంత్రాన్ని ఉపయోగించిన కానీ అక్కడ కాకపోయాను, అంటే అక్కడ కాలేదు, మంత్రశక్తి పనిచేయలేదు. కాబట్టి ఇది దైవశక్తి, ఇది మంత్రశక్తి కాదు, ఇది మనుషుల శక్తి కాదు, ఇది దేవుని శక్తి అని అక్కడ ఫరో దగ్గర మరి ఆ మంత్రగాడు ఒప్పుకున్నాడు. మరి దేవుడికి మహిమ కలుగుగాక. అంటే దేవుని యొక్క శక్తి మనము గ్రహించాలి. కాబట్టి ఆత్మలో మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకు దేవుని యొక్క శక్తి అనేది మనకు కొలది తెలుస్తూ ఉంటుంది. నిర్గమకాండము మరి మంత్రశక్తులు ఉన్నాయా మరి అయ్యగారని మీరు అంటారు. మంత్రశక్తులు ఉన్నాయి. నిర్గమకాండము, అదే నిర్గమకాండంలో 7వ అధ్యాయము 11వ వచనం, 7వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ఏమని ఉంటుందంటే, అప్పుడు ఫరో తన విద్యా సుకులను మంత్ర జ్ఞానములను పిలిపించాను, విద్వాంసులను మంత్రగాలను. అప్పుడు ఫరో విద్వాంసులను మంత్రగాలను ఏం చేశాడట? పిలిపించాడు. మంత్రగాలను విద్వాంసులను మంత్రగాలను పిలిపించి ఐగుప్తు శకునిగాండ్లకు కూడా తన మంత్రాల చేత అలాగనే చేసి వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పము గాను ఆయను. ఆరోము ఆ కర్రను వారి కర్రను మింగివేయగా యెహోవా చేసినట్టు ఫరో హృదయంలో కఠినము ఆయను కనుక అతడు వారి మాట వినకపోయాను. తర్వాత యెహోవా మోషేతో ఇట్లను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయక నేల. అంటే ఈయన ఏం చేశాడంటే మరి ఫరో రాజు ఏం చేశాడంటే మంత్రగాలని మరి శకునిగాళ్ళని విడిపించా కర్రను పడేసినప్పుడు పాము అయింది. కాబట్టి మోషే కర్ర అంటే ఆరోను కర్ర పడేశాడు. మరి ఆరోను కర్ర పాము ఏం చేసిందంటే ఆ మిగతా ఉన్న పాముని మింగేసినప్పుడు మరి ఆయనకు కఠినత్వంగా మార్చాడు, అంటే కోపాన్ని రగిలించాడు. అంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్లకుండా ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. ఇక్కడ ఏంటంటే దేవుడు చేసిన కార్యాన్ని మనం చూస్తే మరి అప్పుడు పేర్లు మనుషుల మీదకి వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఆ కర్ర అనేది మిగతా కర్రలు పాముల లెక్క మారినప్పుడు ఆ పాముల్ని ఈ కర్ర మింగివేయడం,
మనము దేవుని యొక్క మహిమని అక్కడ చూడాలి, అంటే చూస్తూ ఉన్నాం. ఆ రకంగా దేవుడు ఏ రకంగా మనకు అద్భుతాలు చేస్తాడో చూడాలి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అపోస్తులు కార్యములు 19వ అధ్యాయం, మరి ఇది కూడా చూస్తే మనకు అర్థమైపోతుంది. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో ఏముందంటే 19:13 వచనం. అప్పుడు దేశ సంచారములను మంత్రగాళ్ళైనను కొందరు యూదులు పౌలును ప్రకటించు యేసు తొడమును ఉంచుకునుటకై చేయుచున్నామని మాట చెప్పి దయ్యములను పట్టి వారి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిది. అంటే ఏమంటున్నారంటే, అక్కడున్న యూదులు ఎవరైతే ఉన్నారో మంత్రగాళ్ళు, మరి మంత్ర విద్య నేర్చుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, మరి ఆయన పౌలు గారు చేసే అద్భుతాలు చూస్తూ ఉన్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అక్కడున్న దయ్యాలు పట్టిన వారి మీద ఆ ప్రయోగం చేసినప్పుడు యేసు నామంలో, అంటే ఏమంటున్నారంటే, కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుని తోడు మిమ్మును మిమ్మల్ని ఉంచుట, అంటే మీరు కూడా తోడుగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. చేయించునను మాట చెప్పి దయ్యములను పట్టు వారి మీద ప్రభువు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. అంటే ఎవరైతే అక్కడ దయ్యాలను పట్టిన వారు ఉన్నారో వారి మీద ప్రభు అయిన మరి యేసు నామములో ఉచ్చరించుటకు పూనుకునేది. అంటే అక్కడ ఎవరితో కాట్లేదు, అంటే దయ్యాలు వదిలియడము ఎవరితో కాట్లేదు కాబట్టి ప్రభు అయిన నామంలో, అంటే ప్రభువు నామంలో, మరి యేసు నామంలో అక్కడ ఉన్నవారు ఉచ్చరించాలని చూస్తున్నారంటే ప్రభు యొక్క నామము ఎంత బలమైందో మనం చూసుకోవచ్చు. మరి అదేవిధంగా మరి మార్కు సువార్త 3వ అధ్యాయంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి దయ్యాల గురించి, మార్కు సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాం. మూడో అధ్యాయంలో ఏముందంటే 3వ అధ్యాయము 10వ వచనం. ఆయన అనేకులను స్వస్థపరిచెను గనక రోగి అయిన రోగ పీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగా కానీ ఆయన ఎదుట సాగిలపడిరి. మరి చాలామంది ఏం చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావడంతో మరి అక్కడ మార్కు సువార్త 3వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే మరి అనేకులు రోగులై ఉన్నారట. మరి రోగులు ఏం చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ముట్టుకోవాలని, ఆయనను పట్టుకుంటే మేము స్వస్థపడతామని, మేము బాగుపడతాం, మేము స్వస్థత పడతామని వాళ్ళు ఆశతో వచ్చి ఆయన పట్టుకోవడం చూశారు. అదేవిధంగా దయ్యాలు పట్టినవారు, అంటే ఎవరైతే అపవిత్ర ఆత్మలు పట్టినవారు ఏం చేశారంటే ఆయనను చూడగా కానీ ఆయన ఎదుట సాగిలపడి, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడగానే ఆయనకు ఇట్లా సాగిల పడుతూ ఉన్నారంటే ఈయన దేవుని కుమారుడని వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ దయ్యాలు గ్రహించాయి ఈయన దేవుని కుమారుడు, అంటే యేసు నామంలో అంత శక్తి ఉంది కాబట్టి ఆ అపవిత్ర ఆత్మలు పట్టినవారు ఆయనకు సాగిలపడిరు. నీవు దేవుని కుమారుడివి అని చెప్పి కేకలు వేసిరి. హల్లెలూయా. ఇక్కడ ఏమైందంటే చాలామంది రోగులు వచ్చారు, చాలామందికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వస్థత చేశారు. మరి అదేవిధంగా అక్కడున్న దయ్యాలు పట్టినవారు, అంటే అపవిత్ర ఆత్మలు పట్టినవారు ఏం చేశారంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసిన తర్వాత ఆయనకు సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని కేకలు వేశారంటే సాగిలపడి నమస్కారం చేశారంటే దేవుని యొక్క కుమారుడు ఈయననే,
ఈయననే పరిశుద్ధుడు, ఈయననే లోకరక్షకుడని ఆ దయ్యాలు మరి తెలుసుకున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి మరి యేసు నామంలోనే అన్ని క్రియలు అనేటివి జరుగుతాయి. మన జీవితంలో మరి ఎలాంటి దురాత్మలు కానీ ఎలాంటి పనులు జరగకపోయినా కానీ ప్రభు అయిన యేసు నామంలో, యేసు నజరేయుడైన యేసు నామంలోనే మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా మనము బైబిల్లో చూసుకున్న ప్రకారంగా చాలామందికి మా దయ్యాలు పట్టిన వారందరూ యేసు నామంలో స్వస్థత పడ్డారు. యేసు నామంలో మరి దయ్యాలు వదలబడ్డాయి. యేసు నామంలో చాలామంది కుంటివాడు, గుడ్డివాడు మరి అందరూ బాగుపడ్డారు. కళ్ళు లేనివాడు ప్రతి ఒక్కరూ బాగుపడ్డారు. కాబట్టి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే మనము ప్రార్థించాలి. అమావాస అంటే చీకటి కాబట్టి అగాధ జలంలో అంటే ఎప్పుడైతే ఆ చీకటి మన జీవితంలోకి వస్తుందో అప్పుడు దుష్టుడు ఏం చేస్తాడంటే మన మన పనులన్నీ చెడగొడతాడు. కాబట్టి మనము అధైర్యపడకుండా ధైర్యంగా మనం ఏం చేయాలంటే దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వాని పనులు ఆగిపోవాలని మనం ప్రార్థించాలి. కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువా, మరి తండ్రి అమావాస్య ప్రార్థన ప్రభువా, మరి పుణ్యం ప్రార్థన అన్నావు ప్రభువా, మరి దుష్టులు ఎలాంటి క్రియలు చేయకుండా ప్రభువా, దుష్టుడు మరి ప్రభువా ఈ లోకాన్ని అయోమయ స్థితిలో చేస్తున్నాడు తండ్రి. ప్రభువా నీ రాకల్లో మేమందరం ఎత్తబడి ఉండాలి ప్రభువా. సత్యంలోకి నడిపించు తండ్రి, సర్వసత్యంలోకి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ మరి నేను తెలుసుకోవాలి తండ్రి. ప్రభువా ఎవరైతే మారుమనసు పొందలేరో ప్రతి ఒక్క బిడ్డ మారుమనసు పొంది మరి బాప్తీసం తీసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఇంకెవరైతే ఇబ్బందులో ఉన్నారో ప్రభువా, ఆర్థికంగా కానీ మరి అనారోగ్య సమస్యలే కానీ ప్రభువా, ప్రతి ఒక్క ఇబ్బందులో కానీ ప్రభువా మరి ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి. నజరేయుడైన యేసు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు.